లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం 2024 లోక్సభ ఎన్నికల్లో సామాజిక సమతుల్యత పాటిస్తూనే విజయం సాధించగలిగే ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తోంది. మిగతా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా కాంగ్రెస్ పార్టీ నుండి విజయావకాశాలు ఉన్న వారికి కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు విజయం సాధించి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో 17 స్థానాలకు గాను 4 సీట్లు ప్రకటించగా నేడు మిగతా 13 స్థానాల్లో మెజారిటీ స్థానాలు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ లోక్సభ అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో టికెట్ ఎవరికి ఇస్తారా అన్న దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల విషయంలో కొన్ని మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్లను బరిలోకి దించాలని భావించినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో పార్టీకి కొత్త సమీకరణలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఈ ఇద్దరు నేతలకు టికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రంజిత్ రెడ్డికి చేవెళ్ల నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్లో ఆయనకు గమనీయమైన వర్గం ఉంది. దీంతో ఆయనను బరిలోకి దించడం ద్వారా కాంగ్రెస్కు లాభం చేకూరుతుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సునీతా మహేందర్ రెడ్డి మాజీ ఎంపీ మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆమె ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. దీంతో ఆమెకు మల్కాజిగిరి నుంచి బరిలోకి దించాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే, సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన ఆసక్తి చూపుతున్నారు. దీంతో బొంతు రామ్మోహన్ కు బదులు దానం నాగేందర్ కు టికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా 2 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు సర్దుబాటు జరిగిందని పీసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ మార్పులపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.